నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము నవరత్నాల్లో భాగంగా ఏంటంటే మనకి పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా చాలామంది పేదలకి స్థలాలు అయితే ఇచ్చారన్నమాట. చాలామంది ఇల్లు కూడా కట్టుకున్నారు. అయితే రీసెంట్గా అంటే మనకి ఫిబ్రవరి నెలలో ఏంటంటే ఈ యొక్క స్థలాలు అలాగే కొత్తగా కట్టుకున్న ఇల్లు అయితే ఉన్నాయో ఈ పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా సో ప్రతి ఒక్కరికి రూపాయి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వీళ్ళు చేశారండి. ఓకేనా, అందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి అయ్యాయి. అయితే ఇందులో కొంతమందికి డౌట్ ఉంటుంది. అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్స్ అయితే చేశారు, కానీ ఆన్లైన్లో మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, అసలు నిజంగా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతా సవ్యంగానే చేసిందనమాట. ఓకేనా, సో ఎవరికైతే ఇల్లు ఇచ్చిందో, ఓకేనా, స్థలాలు ఇచ్చారో సో అట్లాంటి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్స్ కూడా ఆన్లైన్ అయ్యాయి అనమాట. అది ఎక్కడ చెక్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఇప్పుడు ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ముందుగా మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, ఓకేనా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయాలి, ఓకేనా, ఓపెన్ చేయాలి ఐజీఆర్ఎస్ని. ఓకేనా, సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఈసీ సెర్చ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. సో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఎవరు ఇల్లు కొన్నా కానివ్వండి, స్థలాలు కొన్నా కానివ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక అంటే ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి. సో నేను ఈసీ సెర్చ్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఇప్పుడు మనకి ఏంటంటే క్లిక్ చేసి ఓపెన్ చేశాను. సో మనకి ఇచ్చిన ఈ యొక్క పట్టా అనేది అసలు అది జెన్యూనా కాదా, అసలు మనకి ఆన్లైన్ అయిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈసీ అనేది కాస్త చేంజ్ అయ్యింది, ప్రాసెస్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్లో వేరేలా ఉండేది, ఇప్పుడు మనకి చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సో ఈ కొత్త విధానం ప్రకారం ఏంటంటే మనం అట్లా చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో ఈ 4 ఆప్షన్స్ మనము ఓపెన్ చేసి అంటే ఫిల్ చేసి మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ముందుగా వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ ఇన్కంబెన్స్ టైప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసి ఉంటే డాక్యుమెంట్ నెంబరు అలాగే నౌన్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు డాక్యుమెంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆప్షన్లో. ఓకేనా, సో సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబరు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇయరు, ఓకేనా, అలాగే రిజిస్ట్రేషన్ ఎట్ ఎస్ఆర్ఓ అంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది అది అంటే ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అయితే ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. ఈ యొక్క డాక్యుమెంట్ నెంబర్ మనకి పట్టాలో ఎక్కడ ఉంది అనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ స్క్రీన్లో చూపించినట్టు మనకి ఏంటంటే షీట్ ఎండోర్స్మెంట్ అని చెప్పేసి ఒక కాలం అయితే ఉంటుందండి. సో ఆ కాలంలో మనకి ఏంటంటే డాక్యుమెంట్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఈరు, ఓకేనా, డాక్యుమెంట్ నెంబరు అలాగే ఈరు 2 కనిపిస్తాయి అనమాట. సో డాక్యుమెంట్ నెంబరు ఆబ్లిక్ ఈరు 2 కనిపిస్తాయి. మీరు ఏంటంటే డాక్యుమెంట్ నెంబర్ ఫస్ట్ 4 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఓకేనా, ఈరు కాకుండా ఫస్ట్ 4 నెంబర్లు దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, ఇక్కడ ఈ యొక్క డాక్యుమెంట్ నెంబర్ దగ్గర. ఓకే, సో దీన్ని ఇక్కడ ఎంటర్ చేశాను. అండ్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఇయర్ మనకు 2024 రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ ఇయర్ 2024ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఆర్ఓ అసలు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది, మీ ఏరియా పేరు, ఓకేనా, ఏరియా పేరు అంటే మీకు ఏదైతే మండలం ఉందో సో ఆ మండలంలో ఎక్కడైతే రిజిస్టర్ ఆఫీస్ ఉందో ఆ రిజిస్టర్ ఆఫీస్ సంబంధించిన ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేశానండి. ఓకేనా, డాక్యుమెంట్ నెంబరు ఎంటర్ చేశాను అండ్ ఇయర్ ఎంటర్ చేశాను అండ్ ఏరియా కూడా ఎంటర్ చేశాను అనమాట. రిజిస్ట్రేషన్ ఆఫీస్ సంబంధించిన ఏరియా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో అక్కడ. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు నేను కంప్లీట్గా ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తాను. ఇట్లా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తానండి. సో క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇట్లా చూపించిందంటే మనకి మన యొక్క డాక్యుమెంట్ అనేది రిజిస్టర్ అయినట్లే. ఓకేనా, 99%. ఇంకో పర్సెంట్ ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. మనకి ఏంటంటే ఇక్కడ నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట, ఆ లేఅవుట్ సంబంధించిన నెంబర్స్ అనేవి, దానికి సంబంధించిన ఏరియా కానివ్వండి, ఓకేనా, ఎస్ఆర్ఓ నెంబర్ కానివ్వండి, ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో నేను నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తానండి. క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అప్లికెంట్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఒక నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి, ఇది మ్యాండటరీ. ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేశాను, ఎవరి నేమ్ అయినా ఎంటర్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. నేను ఇక్కడ ఒక నేమ్ అయితే ఎంటర్ చేసి ఇప్పుడు క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను నేమ్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తానండి. ఓకేనా, సో మీరు ఇక్కడ ఇంకేం చేయక్కర్లేదు. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, డాక్యుమెంట్ ఐడీస్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి మాత్రమే కనిపిస్తుంది రెడ్ కలర్లో, ఎందుకంటే ఇవన్నీ మనకి ప్రీవియస్ ఏదైనా పాత స్థలం కొన్నాం అనుకోండి,
దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఎవరి చేతి మీదకి వెళ్ళింది, ఇలా చేతులు మారుతూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే డాక్యుమెంట్ నెంబర్లు అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకటే ఉంటుంది, ఎందుకంటే ఇది కొత్తగా మనకి రిజిస్టర్ చేశారు కాబట్టి. ఓకేనా, అందుకే ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఇది మన పేరు మీదే ఉంటుందన్నమాట. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ బాక్స్లో టిక్ చేసుకొని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. లోడింగ్ ఉంటుంది, కాస్త టైం అయితే పడుతుంది అనమాట. ఓకేనా, సో మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి సో అది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాకైతే ఓపెన్ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏ ప్లాట్లు ఉన్నాయి, ఓకేనా, సో దానికి సంబంధించిన లేఅవుట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన బౌండరీస్ కానివ్వండి, ఇక్కడ మనకు క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకేనా, మన స్థలం సంబంధించిన బౌండరీ, సౌత్ ఏముంది, ఈస్ట్ ఏముంది, వెస్ట్ ఏముంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏమేమి ఉన్నాయి అనేది. అట్లాగే ఎవరి పేరు మీద ఉంది ఈ స్థలం అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ పార్టీస్, ఎస్క్టెంట్ అండ్ ఈ యొక్క క్లైమెంట్స్ ఎవరెవరు ఏంటని చెప్పేసి, దీనికి సంబంధించిన క్లైమెంట్ ఎవరు, అలా ఎక్స్ క్లైమెంట్ ఎవరు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తాయి అనమాట. ఓకే, దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబరు. సో ఇట్లా మనకు చూపించిందంటే సో మీరు ఇంకా చూడక్కర్లేదు. ఓకేనా, ఇది పూర్తిగా ఆన్లైనీకరణ అయ్యింది. ఓకేనా, రిజిస్ట్రేషన్ అనేది 100% అయ్యింది అనేది మీరు ఇక్కడ గమనించాలి. రిజిస్ట్రేషన్ డేట్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఆ పట్ట మీద. ఓకేనండి, చూసారు కదా, చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఎట్లా చెక్ చేయాలి, అసలు నిజంగా ఇది రిజిస్టర్ అయిందా లేదా అనేది ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో చూసిన తర్వాత డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోయి ఉంటాయి. సో ఒకవేళ ఇన్ కేసు మీకు చూపించకపోతే కనుక మీరు గ్రామ వార్డు సచివాలయాన్ని కాంటాక్ట్ అయ్యి ఒకసారి దీని గురించి అడగండి. ఓకేనా, ఒకవేళ మీకు ఆన్లైన్లో చూపించకపోతే కనుక. ఓకేనండి, సో దీని మీద మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ నడిచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.